సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి మొత్తం టొమాటో రెడ్ అంటారు కదా, సో మొత్తం మనకి ఆ కలర్లో వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ఇది క్లాత్ వచ్చేసరికి కూడా ప్యూర్ చందేరి క్లాత్ అనేది వచ్చేసిందండి మనకి మొత్తం. అలాగే ఇక్కడ పైన నెక్ వచ్చేసరికి కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంది వర్క్ అనేది కూడా. మొత్తం మనకి టోటల్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది మనకి డ్రెస్కి వచ్చేసరికి. అలాగే ఇక్కడ పైన మనకు వచ్చేసరికి ఏమో కాలర్ నెక్ అనేది వచ్చేసింది. అలాగే ఇక్కడ నెక్ పైన వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి మొత్తం మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. సో చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మనకి థ్రెడ్ వర్క్. అలాగే టోటల్ మనకి ఫ్రాక్ వచ్చేసరికి కూడా ఈ విధంగా మనకి ప్రింటెడ్లో మస్ట్ అక్కడ గోల్డ్ షేడ్లో వచ్చేసింది. మొత్తం మనకి కొంచెం షైన్ అవుతూ మొత్తం మనకి బూటీస్ టైప్ వచ్చేసింది. మొత్తం ఈ లాంగ్ డ్రెస్కి మొత్తం మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇది అలాగే టైప్ వచ్చేసరికి మనకి అనార్కలి మోడల్లో వచ్చేసింది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి అనార్కలి మోడల్ అనేది వచ్చేసింది. అలాగే కొంచెం మనకి ఫ్రంట్ వచ్చేసరికి బోటంలో చిన్న కట్ టైప్ ఇచ్చేసాడు. అలాగే మనకి సైడ్స్ వచ్చేసరికి నార్మల్ క్లోజ్ అయ్యే వచ్చేసింది నార్మల్గా మనకి. అలాగే ఇది ఫ్రిల్ అనేది కూడా చాలా బాగా ఉంది, ఫ్రిల్ అనేది కూడా. ఇంకా టోటల్ మనకి ఫ్రాక్ వచ్చేసరికి మొత్తం చిన్న చిన్న బూటాస్ టైప్ ఈ విధంగా గోల్డ్ కలర్లో ప్రింటెడ్ అనేది వచ్చేసింది. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి కూడా నార్మల్ 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మనకి కాలర్ షేప్ అనేది వచ్చేసి ఇక్కడ బటన్ అనేది ఇచ్చేసారు. 2 సైడ్స్ మనకి ఇలాగే వస్తుంది. నెక్స్ట్ అలాగే నెక్ వచ్చేసరికి కూడా కాలర్ నెక్ అనేది వచ్చేసింది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా 2 బటన్స్ అనేవి ఇచ్చేసారు. సారీ, ఇవి నార్మల్గా 2 ఇచ్చేసారండి ఇట్లా. అలాగే నార్మల్గా ఇక్కడ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా గోల్డ్ కలర్లో 2 బటన్స్ అనేవి వచ్చేసాయి. సో చూసారు కదా, టాప్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే మనకి లోపల ఫ్రంట్ వచ్చేసరికి లైనింగ్ అనేది కూడా ఇచ్చారు మనకి. టాప్కి ఈ విధంగా ఆ లైనింగ్ అనేది కూడా వచ్చేసింది. ఇది వచ్చేసరికి ఫ్రిల్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. క్లాత్ వైజ్ కూడా ప్యూర్ చందేరి క్లాత్ అనేది వచ్చేసింది మనకి. అలాగే నెక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ప్యూర్ కాటన్ అనేది వచ్చేసింది. అంటే ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసింది మనకి. సేమ్ ఇది కూడా మనకి ఫ్రిల్ అనేది కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసి ఈ మిర్రర్స్ వర్క్ అనేది వచ్చేసింది. ఇవి అయితే నార్మల్ మిర్రర్సే అండి మనకి, ఒరిజినల్ మిర్రర్స్ అయితే ఏం కాదు. ఇంకా టోటల్ మనకి ఇక్కడ పైన నెక్ వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది. ఇది వచ్చేసరికి మనకి మెరూన్ కలర్లో వచ్చేసింది. కలర్ మొత్తం మెరూన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అలాగే ఆరెంజ్లో డాట్స్ లాగా వచ్చేసాయి. 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చేసి ఈ విధంగా మనకి గోటపట్టి లేస్ అనేది వచ్చేసింది. అలాగే ఇది క్లాత్ వచ్చేసరికి కూడా ప్యూర్ కాటన్ క్లాత్ అనేది వచ్చేసింది మనకి. సో ఇది వచ్చేసరికి ఫ్రిల్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే దీని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సైజ్ అడ్జస్ట్మెంట్కి మనకి థ్రెడ్స్ అనేవి కూడా ఇచ్చేసారు. సో ఈ థ్రెడ్స్కి మనకి కింద ఈ విధంగా టాజిల్స్ అనేవి ఇచ్చేసి ఈ టాజిల్స్కి మనకి గజ్జల టైప్ ఇచ్చేసారండి, మూవల్ లాగా ఉన్నాయి ఇవి. ఈ విధంగా మొత్తం మనకి 4 టాజిల్స్ లాగా ఇచ్చేసారు ఈ క్లాత్లో. అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం ప్లెయిన్ అనేది వచ్చేసింది. మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఈ విధంగా మనకి సిల్వర్ కలర్లో లేస్ అనేది వచ్చేసారు. మొత్తం మనకి ఈ విధంగా సిల్వర్ లేస్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి కింద మనకి బోటం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి లేస్ అనేది వచ్చేసింది సిల్వర్ కలర్లో. అలాగే మనకి కింద వచ్చేసరికి ఏమో కోటాపట్టి లేస్ అనేది వేశారు సిల్వర్లో. సో టోటల్ మనకి ఫ్రాక్ మొత్తం మెరూన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది. సో పైన నెక్ వచ్చేసరికి నార్మల్ రౌండ్ నెక్ అనేది వచ్చేసిందండి. మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసి నార్మల్ మిర్రర్స్ అనేవి వచ్చేసాయి మనకి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి నార్మల్ మిర్రర్స్ అనేవి వచ్చేసాయి టాప్ మొత్తం. సో ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఫ్రిల్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంది. సో మీకు ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ ఇది నచ్చినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే దీని బ్రాండ్ వచ్చేసి కనుక మనకి షీన్. సో చూసారు కదండి, మనకి మొత్తం ఫ్రాక్ అనేది ఈ విధంగా మెరూన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంటుంది.